తెలంగాణ జనసమితి పార్టీ 4వ ప్లీనరీ సమావేశాలు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ముఖ్యంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ జిల్లా అధ్యక్షులు భద్రగమ ఆంజనేయుల నాయకత్వంలో వినూత్నంగా ఈ సమావేశాలకు హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి ఉట్టుపడేలా బోనాలతో ప్లీనరీకి తరలిరావడం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకి జిల్లా కమిటీ ఘనంగా శుభాకాంక్షలు తెలిపింది. హైదరాబాద్ లో జరిగిన టీజేఎస్ ప్లీనరీలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కమిటీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తెలంగాణ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ జిల్లా అధ్యక్షులు భద్రగమ ఆంజనేయుల ఆధ్వర్యంలో మహిళా కార్యకర్తలు నాయకులు నెత్తిన బోనాలతో ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్నారు. డప్పు చప్పుళ్లు ఆటపాటలతో ప్లీనరీలో పండగ వాతావరణం నెలకొంది. తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం గారిని జిల్లా కమిటీ సభ్యులు కలిసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులతో పాటు జిల్లా కమిటీ సభ్యులందరూ ఏకతాటిపై నిలిచి పార్టీ పట్ల తమ విధేయతను చాటుకున్నారు. భవిష్యత్తులో జిల్లాలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా చర్చించారు. ఈ ప్లీనరీ సమావేశం ద్వారా టీజేఎస్ శ్రేణులు రాబోయే రాజకీయ సవాళ్లకు సిద్ధమనే సంకేతాలను పంపాయి. ఈ తీర్మానంలో ఉన్నటువంటి 35,000 రూపాయల వేతనాన్ని సమాన పనికి సమాన వేతనం ఉద్యోగ భద్రత సాధించేంత వరకు సార్ నాయకత్వంలో అందరూ కూడా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మేము ఒకసారి మా అందరితో అంటే పరిస్థితి లేదు. పారిశుద్ధ కార్మికులందరినీ వెంటనే పర్మనెంట్ చేయాలని కార్పొరేషన్ మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ ప్రధాన కార్యదర్శి గీతాంజలి గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి మీ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నమైన పర్టికులర్గా హైదరాబాద్ విజయవంతం చేసినందుకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి సార్ గారితో అభివాదం. మొదట కోదండరాం గారి నాయకత్వం జనగణమన పాట పెట్టండి ప్లీజ్. జనగణమన జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య జయ హే. ఏందో నిర్వచిద్దాం. ఆ ప్రజలకు నిజమైనటువంటి ఆర్థికాభివృద్ధిని సాధించగలిగేటువంటి రీతిలో, ఆర్థిక వికాసాన్ని అందించేటువంటి రీతిలో మన ప్రయత్నాన్ని మనం కొనసాగిస్తాం. మనం ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల పట్ల నిబద్ధతతో నిలబడతాం. అది మన బాధ్యత. ఆ బాధ్యతను మీరందరూ కూడా ఈ 4వ ప్లీనరీ సందర్భంగా మీరు ఒక సందేశంగా తీసుకుపోతారని మీ అందరినీ కోరుతున్నా. ఎవరన్నా అడిగితే చెప్పుని ఇంకా కొట్లాడేనట అని. తప్పు లేదు, కొట్లాడే. మరి లేకపోతే నేను దాన్ని మాత్రం అర్థం చేసుకోలేదు. మనకు ఉండాలి ధైర్యం. మేము కొట్లాడి ఇక్కడి దాకా వచ్చినామా, మేము ఇంకా ముందుకు కూడా పోతాం, మాతోనే అవుతుంది, మేము తప్ప ఇంకెవడు చేయలేడని చెప్పగలిగేటువంటి ధైర్యం మనకు ఉండాలి. ఆ ధైర్యంతోనే మనం నిలబడదాం, ఆ ధైర్యంతోనే కొట్లాడదాం, కలబడదాం. మిగతా అన్నీ కూడా నేను అనుకోవటం తప్పకుండా ఫలితం చూస్తాం. మన జీవితంలోనే చూస్తాం. నాతో తెలంగాణ వచ్చినాక చాలామంది మిత్రులు బిర్యానీ ఉండిండ్రు, దావత్ చేసిండ్రు, పిలిచిండ్రు. నా ప్రయత్నం నేను తప్పకుండా చేసిన అనేది నా ఆత్మకు తృప్తి, పైన ఉన్న దేవునికి సంతృప్తి. నేను దానికోసం చేస్తున్నాను. సమయం వచ్చినప్పుడు నేను చేయవలసిన పని నేను చేసిన, అది నాకు తృప్తి అని ధైర్యం చేసి ఆ పిట్టకి గుర్తు ఉంటుంది. ఆ పిట్టను చూసి భగవంతుడికి, వర్షం దేవుడికి కరుణ కలుగుతుంది. పాపం ఈ బిడ్డే ఇంత తిప్పలవడంగా నేను చూసుకుంటే ఎందుకు పోవాలని మేగుడు వర్షిస్తాడు.
వర్షిస్తే మంటలు ఆగిపోతాయి, మంటలు ఆగిపోతాయి. అంటే సమయం వచ్చినప్పుడు మనం చేయవలసిన పని చేయటం తప్పదు, అవసరం కూడా. ఎవడు గుర్తించినా గుర్తించకపోయినా సమాజం అయితే గుర్తిస్తుంది చేసే శ్రమ. ఆ గుర్తింపు మనకు శాశ్వతంగా మిగిలిపోతుంది. మీ అందరికీ కూడా నేను కోరేది ఏంటంటే, చాలా కష్టపడ్డాం ఇన్ని రోజులు. మామూలుగా నిలబడ్డామంటే మామూలు ముచ్చట. కేసీఆర్ మామూలుగా ఎట్టబడ్డా మరేమంటే మీటింగులు పెట్టనీయకపోయే, సభలు సమావేశాలపైన నిషేధాలే ఉండే, ధర్నాలే అక్కర్లేదని, ఎవరన్నా గట్టిగా మాట్లాడితే వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టే, ఇవన్నీ మనం చూసినటువంటి వేదిక. సమాజంలో అనేక సమస్యలకు అనేక రకాలైన పద్ధతుల్లో మనకు పరిష్కారాలు దొరుకుతాయి. రోగం వచ్చింది, ఎక్కడికి పోతాం? వైద్యం దగ్గరికి పోతాం కదా. పిల్లలు చదువుకోవాలి, స్కూలుకు పోతారు. ఆధ్యాత్మిక విషయాలు, మనిషి అన్నాక కేవలము తిండి గిండి మాత్రమే కాదు, కొంత మానసిక వికాసం గురించి ఆలోచిస్తాడు, తన మానసిక శాంతి గురించి ఆలోచిస్తాడు. కుటుంబమే నడుపుతున్నది కాబట్టి ఆ కుటుంబంలోనే పంచాయతీలన్నీ రాజకీయ పంచాయతీలుగా మారినాయి. మనం అనేది ఏమంటే, మీ కుటుంబ వ్యవహారాలు రాజకీయ సమస్యలు ఒకటి కావు. ప్రజల సమస్యలు, వాటిని గురించి ఆలోచించటం, చర్చించటం, పరిష్కరించటం, వాటి దగ్గర విభేదాలు కాదు. విభేదాలు ఎక్కడున్నాయంటే పంపకాల కాడ వచ్చిన విభేదాలే తప్ప కానీ దీనికి సంబంధించినటువంటి విభేదాలు కావు. మొన్న మోడీ గారు వచ్చి పరిష్కరించాలంటే వేదిక రాజకీయాలు, ఇంకో వేదిక లేదు. ఆ రాజకీయాలు మలినమైపోతే మన ఉమ్మడి సమస్యల పరిష్కారానికి మార్గం లేదు. ఇప్పుడు ఇన్ని సమస్యలు మాట్లాడి, పాపం అక్కలు జిహెచ్ఎంసీ నుంచి వచ్చిండ్రు, మా జీతాలు ఎంత అన్నారమ్మా? 12,000. గట్టిగా అంత స్పష్టంగా ఒక పరిష్కారం సాధ్యమైంది. మనకు జీతాలు రావాలి, మరి ప్రభుత్వం కదా నిర్ణయం చేసి, ఆ ప్రభుత్వం పైన ఒత్తిడి పెట్టాలంటే రాజకీయాలు కావాలి. ఆ రాజకీయాలు లేని నడవదు. ఇవన్నీ ఆలోచించినాకనే కదా తెలంగాణ జనసమితి పెట్టుకున్నాం. అప్పుడే మనం అనుకున్నాం, ఉట్టిగా గవర్నమెంట్లు మారుడు కాదు, పరిపాలనా విధానమే మారాలి అని ఆ రోజే మనం తీర్మానం చేసుకున్నాం. ఆ పరిపాలనా విధానాన్ని మార్చడం కోసమే, మారాల్సింది పాలకులు కాదు, పాలనా విధానం కోసం మనం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది కదా. పని అనేది కేవలము జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో చేస్తే ప్రయోజనం ఉండదు. రాజకీయంగా ప్రభావం చూపాలంటే నియోజకవర్గ స్థాయిలో పనిచేసినప్పుడే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకని కొన్ని అయినా నియోజకవర్గాలు మనం ఎంచుకుంటాం. ఆ నియోజకవర్గ స్థాయిలో మనం గ్రామ స్థాయి నుంచి మన కార్యాచరణను మనం సీరియస్గా ముందుకు సంపూర్ణంగా విధ్వంసం అయిపోయింది. ఈ విధ్వంసం అయిపోయినటువంటి ఆర్థిక వ్యవస్థ ఇవాళ ప్రతి ఒక్కరిని నిరుద్యోగులతో యుక్తంగా ప్రతి ఒక్కరిని కూడా ఒక సంక్షోభంలోకి నెట్టింది. ఈ సంక్షోభంలోకి నెట్టిన సందర్భంలో ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం అనేది మన ప్రజల ఆకాంక్షల వెలుగులో జరగవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ఆర్థిక నిర్మాణం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల వెలుగులో ప్రజల అవసరాల కోసం జరగవలసిన అవసరం ఉంది. దానికోసం చెప్పిన తర్వాత దాన్ని కూలంకుషంగా తెలుసుకొని దానిపైన ఏమేం కార్యక్రమాలు చేయవలసి ఉంటుంది అనేది మనం ప్లాన్ చేసుకొని ఆ విషయాల మీద ఈ వెనుకబాటుతనాన్ని నిర్మూలించడం కోసం మనం అందరం కూడా సీరియస్గా పనిచేద్దాం. మీరందరికీ సిద్ధమైన ఏంటంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎవరిని కూడా బిగుతారో తెలియదు. నచ్చినోనికే ఓటు ఉంటుంది, లేకపోతే లేదంటే ఎట్లా కుదురుతుంది. మన దగ్గర సామెత ఉన్నది కదా, ముఖం చూసి పొట్టు పెట్టిండ్రు అన్నట్టు. అని తెలంగాణ జనసమితి ఆమోదించారు. ఆ రాజకీయాల వల్ల వచ్చే ప్రయోజనం ఏమున్నది? హింస తప్ప ఇంకో ప్రయోజనం ఏం లేదు. అవి ప్రజల సమస్యల మీద చర్చకు, పరిష్కారానికి అవి వెసులుబాటు కల్పిస్తాయి అనేటువంటి నమ్మకం కూడా లేదు. చెప్పిండా జిహెచ్ఎంసీ కార్మికులకు ఏం చేస్తానని, కనీస వేతనాల విషయంలో ఏం చేస్తున్నో చెప్పిండా, పోడు రైతుల గురించి ఏం చేయాలనో చెప్పిండా, విద్య గురించి మాట్లాడిండా. ఇప్పుడు మనం మాట్లాడిన 21 తీర్మానం బాగుంటుంది, తెలంగాణ బాగుపడుతుంది. దానికోసం మనం పని చేయాలి. అది మనం బాధ్యతగా తీసుకున్నాం.
నేను ఒక మాట చెప్తున్నా, ఇంత చేస్తే మాకేం వస్తుందంటే చేయకపోతే బతుకు బాగుపడుతుందా అట్లానే చెప్పు, ఊకుందాం అందరం ఇక. పోనీ అన్ని వదిలిపెట్టి మనం అందరం భక్త మండలిలో చేరితే రోజు పోయి పూజ చేస్తే పరిష్కారం అయితే అంటే సామెత ఉండనే ఉన్నది. మంత్రాలకు చింతకాయలు రాలేదు. చేయవలసిన పని చేయవలసే ఉంటుంది, కృషి తప్పదు. కష్టం ఉన్నోనికి కష్టం తీరానంటే రాజకీయాలను మార్చవలసిందే, రాజకీయాలను బాగు చేయడానికి అనుకుంటా. అట్లా అనుకునే పరిస్థితి ఉండొద్దంటే ఇంకొకటి గుంజుకోవడానికి తయారు ఉండాలి, ఉంటేనే బాగుపడుతుంది. కాబట్టి మరొకసారికి ఇంకొకరు ముందుకు రావాల్సి ఉంటుందని చెప్పి నేను స్పష్టంగా తెలియజేస్తూ, ఈ సందర్భంగా మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనం కాశభూని కొంచెం సీరియస్గా పనిచేద్దాం. మీ అందరినీ కోరేది ఒకటే, మీరు రోజులో ఎంత సమయం ఇస్తారో నిర్ణయించుకోండి, గంటే సమయం ఇవ్వండి. మీరు ఎంత శ్రమ పడదలుచుకుంటే గంతే శ్రమ పడండి. దాన్ని నిర్ణయించుకొని ప్రణాళికాబద్ధంగా అందరం పనిచేద్దాం. ఈ సమాజాన్ని బాగు చేయడానికి పూనుకుందాం. ఈ సమాజం బాగుపడితే అది మన బాధ్యత. ఒక బౌద్ధ గాథ గురించి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. జాతక కథల్లో ఉంది, ఒక అడవిలో అనేక మృగాలు ఉంటాయి, పశువులు పక్షులు కూడా ఉంటాయి. ఒకరోజు అడవికి నిప్పండుకుంటే ఆ చెట్టు మీద ఉన్న పక్షి ఒకటి అన్నీ ఎగిరిపోతుంటాయి, పారిపోవాలని ప్రయత్నం చేస్తుంటాయి. ఆ పక్షి మాత్రమే ఏం చేస్తుంటుందంటే నీళ్ళల్లో మునిగి వచ్చి ఆ మంటల మీద రెప్పలు టపటపలాడిస్తుంటుంది. రెండు చినుకులు రాలుతుంటాయి. పెట్రోల్ తక్కువ వాడండి, బంగారం కొనకండి, ఏరోప్లేన్ల విదేశాలకు పోకండి. మరి నిన్న మొన్నటి దాకా ఎన్నికలు అయ్యేదాకా దేశ పరిస్థితి గురించి చెప్పలే కదా. కానీ ఇవాళ ఏమంటున్నాడంటే దేశ పరిస్థితి బాగాలేదు, విదేశీ మారక ద్రవ్యం మన దగ్గర పరిమితంగా ఉన్నది, మనం ఇట్లనే కొనుక్కుంటూ పోతే విదేశీ మారక ద్రవ్యం తక్కువైపోతుంది, వంట నూనె కొనద్దు. ఇప్పుడు మనం అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ సమస్యలకు మేమేం చేయాలో చెప్పినావు కానీ నువ్వేం చేస్తావో చెప్పలేదు కదా మోడీ గారు. నువ్వేం చేస్తావో చెప్పలేదు, ఆయన ఏం చేస్తాడో కూడా చెప్పి ఉండాల్సింది. ఓటు హక్కు ఇవ్వవలసిందే. ఆ ఓటు హక్కుని ఎవరిని ఆపినా దాన్ని మనం అంగీకరించం. ప్రజా సంఘాలతోని, పార్టీలతోని, అఖిలపక్షంతో సమావేశం పెట్టుకొని అసలు ఎస్ఐఆర్ అంటే ఏంది, ఎక్కడ ప్రజలకు కష్టమవుతుందో తెలుసుకుంటాం. ఆ ప్రజలకు అండగా నిలిచి అందరి ఓటు హక్కు రక్షణ కోసం మనం పూనుకుంటాం. ఉద్యమ రక్షణ మన ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ఉన్నది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. ఇవన్నీ కూడా మనం సీరియస్గా తీసుకోవలసిన అంశాలు. వాటిపైన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో చేసే కార్యాచరణ కాక నియోజకవర్గాన మనం లేవనెత్తుతున్న ఈ అంశాలపైన మనం కార్యక్రమాలు నిర్వహించవలసి ఉంటాయి. చాలా స్పష్టం. ఆర్థిక అభివృద్ధికి అట్టడుగు జాతీయ స్థాయిలో ఉన్న అనేక సంస్థలు ఇమిడి ఉన్నాయి కాబట్టి సిబిఐకి అప్పచెప్పవలసి వచ్చింది. కాళేశ్వరం కేసును, విద్యుత్ కొనుగోళ్ల కేసును, విద్యుత్ సంస్థల ఏర్పాటుకు సంబంధించిన కేసును, దాని విచారణ మీద వెనుకంజ వేస్తున్నారంటే మనకు అనుమానం కలుగుతున్నది, ఏదో లోపాయికారి ఒప్పందం జరిగింది అని. ఇద్దరు కోరుకునేది ఒకటే, కొట్టుడు సంపుడు తప్ప ఇంకొక రాజకీయం ఏది మాట్లాడతారనే విశ్వాసం కనబడతలేదు. ఈ సమస్యలను చర్చ చేస్తారనే విశ్వాసం కూడా కలగట్లేదు. ఇవాళ చాలా సీరియస్గానే, అందుకనే మనం ప్రభుత్వం మారాలని ప్రయత్నం చేసినాం, కాంగ్రెస్ను గెలిపించినాం. కానీ ఒక విషయం చాలా స్పష్ట, రాష్ట్రంలో మంత్రులు అందుబాటులో ఉన్నారు, పోయి చెప్పుకోగలుగుతున్నాం, మాట్లాడుకోగలుగుతున్నాం. కానీ ఆర్థిక అభివృద్ధి అనేది ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సాగాలి. అనేక ప్రజా సమస్యల కోసం విషయం మీద చర్చ జరిగింది, ఆ తీర్మానాల వెలుగులో భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది. ఈ ప్రజల సమస్యలను పరిష్కారం కోసం మళ్ళీ మా రాష్ట్రంలో సమావేశమై వాటి పరిష్కారం కోసం కార్యాచరణ తయారు. అదేవిధంగా మన దగ్గర ఈ జస్టిస్ సుదర్శన్ రెడ్డి కమిషన్ వెనుకబాటుతనాన్ని గుర్తించింది, దాని విషయం కానీ, అదేవిధంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వల్ల ఎవరి ఓట్లు కోల్పోకుండా వారందరికీ అండగా నిలవలసిన అవసరం ఉంది. ఆ విషయం మీద కానీ మేము రాష్ట్ర కమిటీ త్వరలోనే